ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమగ్ర సమాచారం. నిజామాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న 7గురిని అరెస్ట్ చేశారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. వారి వద్ద నుండి 17 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని పోలీసులు రిమాండ్కి తరలించిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పామాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటుకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఏదైతే గుత్పా పరిసర ప్రాంతాలని పరిశీలించారో, ఏదైతే ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అనువైన భూమిని చూసిన పరిస్థితి నెలకొంది. మాక్లూరు మండలం గుత్పా ప్రాంతంలో ఏదైతే పామాయిల్ ఫ్యాక్టరీ పెడితే రైతులందరికీ ఆమోగయోగ్యంగా ఉంటుందనే ఉద్దేశం మీద జిల్లా కలెక్టర్ అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు ఆ ప్రాంతాన్ని పరిశీలించిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో కోటగిరి, రుద్రూర్, వర్ణి మండలాల్లో రాత్రి వడగళ్ల వాన కురిసింది. వడగళ్ల వాన వల్ల రైతులు వరి పంట నష్టపోయిన పరిస్థితి. వారిపైన నష్టపోయిన పరిహారాన్ని త్వరితగతిన ఇవ్వాలని చెప్పి రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది. వంట గ్యాస్ కొరతతో మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, మేము కట్టెలపైనే వంట చేస్తున్నామని చెప్పి నిజామాబాద్ జిల్లా బోర్గాం పాఠశాలకు సంబంధించిన మధ్యాహ్న భోజన కార్మికులు తెలిపిన పరిస్థితి నెలకొంది.